కాబట్టి చీకటి ప్రమాదకరమైనది. చీకటి సాతానుకు గుర్తు, చీకటి నరకానికి గుర్తు, చీకటి పాపమునకు గుర్తు, చీకటి అతిక్రమములకు గుర్తు, చీకటి దోషములకు గుర్తు, చీకటి దుఃఖానికి, మరణానికి, చెడుకు గుర్తు. కాబట్టి మన కుటుంబములో చీకటి ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే, ఒక గ్రుడ్డివాడు ఎలా తడవలాడుతూ బ్రతుకుతాడో చీకటిని ఆవరించిన కుటుంబాలు, చీకటిని ఆవరించిన దేవుని బిడ్డలు కూడా సురక్షితము లేకుండా ఆ చీకటిలో తడువులాడుతూ ఉంటారు. వారి గమ్యం ఏంటో తెలియదు, వారు ఎటువైపు వెళ్తున్నారో తెలియదు, వారికి ముందు వెనక కుడి ఎడమ ఏమున్నదో తెలియదు, వారి కాళ్ళ క్రింద ఏ విష సర్పం ఉన్నదో తెలియదు. ఎందుకంటే చీకటి కంప్లీట్గా మన యొక్క నేత్రములను గ్రుడ్డితనము చేస్తుంది. అందుకే చీకటిని ఎవరు ఇష్టపడరు.